హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై క్రిమినల్ కేసు నమోదైంది. మంగళవారం జరిగిన కరీంనగర్ జిల్లా పరిషత్ సమావేశంలో ప్రభుత్వ అధికారుల విధులకు ఎమ్మెల్యే ఆటంకం కలిగించారని పేర్కొంటూ కరీంనగర్ జెడ్పీ సీఈఓ శ్రీనివాస్ వన్ టౌన్లో ఫిర్యాదు చేశారు. దీంతో కౌశిక్ రెడ్డిపై బిఎన్ఎస్ యాక్ట్ సెక్షన్ కింద 221, 126/2 ప్రకారం పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి సీఈఓ ఫిర్యాదును నిరసిస్తూ సదరు అధికారే తమ విధులు హక్కులను ఆటంకం కల్పించారంటూ మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్తో కలిసి జెడ్పీ సీఈఓపై కరీంనగర్ సిపి అభిషేక్ మహంత్కి లిఖితపూర్వకమైనటువంటి ఫిర్యాదు చేశారు. ఇక జెడ్పీలో ఆహ్వానితుడిగా తాను సమావేశానికి హాజరై ప్రజా సమస్యలను ప్రస్తావించే సమయంలో తన విధులను ఆటంకపరిచిన జెడ్పీ సీఈఓ శ్రీనివాస్ పై చర్యలు తీసుకోవాలని తన ఫిర్యాదులో డిమాండ్ చేశారు. ఇక ఫిర్యాదుపై సిపి సానుకూలంగా స్పందించాలి అని కౌశిక్ రెడ్డి, గంగుల కమలాకర్ మీడియాకు తెలిపారు. నేను హుజూరాబాద్ నియోజకవర్గంలో పేద ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ పేద విద్యార్థుల భవిష్యత్ కోసం వాళ్ళ స్కూల్లో అరేంజ్మెంట్స్ వాళ్ళకి బాగా చేసిండ్రా, స్కూల్లో వాళ్ళకి బుక్స్ ఇచ్చిండ్రా, స్కూల్లో బట్టలు ఇచ్చిండ్రా, భోజనాలు మంచిగా పెడుతున్నారా, క్లాస్ రూమ్లు నీట్గా పెడుతున్నారా లేదా అని నేను ఎంఈఓలతో రివ్యూ మీటింగ్ పెట్టుకుంటే డిఈఓ గారు అసలు ఎమ్మెల్యే గారు రివ్యూ మీటింగ్ పెడితే మీరు ఎట్లా అటెండ్ అవుతారని నోటీస్ ఇవ్వడం ఎంఈఓలకి ఎంత బాధాకరం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ వాస్తవంగా చెప్పాలంటే ఇవాళ కమలాకర్ గారు జిల్లా మంత్రిగా ఉన్నప్పుడు ప్రతి సంవత్సరం మీరు రికార్డు తీసుకోవచ్చు, ప్రతి సంవత్సరం ఎడ్యుకేషన్ మీటింగ్ స్కూల్ స్టార్ట్ అవుతున్న ఇయర్లో రివ్యూ మీటింగ్ కంపల్సరీ జిల్లా హెడ్ క్వార్టర్లో పెట్టేది. అట్లాంటిది ఇక్కడ మంత్రి గారు అది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కావచ్చు, పొన్నం ప్రభాకర్ గారు కావచ్చు, శ్రీధర్ బాబు గారు కావచ్చు, జిల్లాలో వాళ్ళు వచ్చి రివ్యూ మీటింగ్ పెట్టకుండా ఇలా ప్రజల సమస్యలు పిల్లల భవిష్యత్తు గాలికి వదిలేసి వాళ్ళు వదిలేసినప్పటికీ మేము హుజూరాబాద్ నియోజకవర్గంలో ఒక బాధ్యత కలిగిన ఎమ్మెల్యేగా నేను రివ్యూ మీటింగ్ పెట్టి నేను ఆ పిల్లల సమస్య తెలుసుకుంటే దానికి నోటీస్ పంపడం ఎంతవరకు సమంజసమని నిన్న నేను జెడ్పీ మీటింగ్లో నేను అడిగితే సమాధానం చెప్పలేని పరిస్థితిలో కలెక్టర్ గారు, డిఓ గారు ఉండి నిన్న పారిపోయింది. జెడ్పీ వాళ్ళ నుంచి అధికారులు మీ అందరి సాక్షిగా వాళ్ళు పారిపోయారు. నేను అధికారులను అడుగుతా ఉన్నా, ఇలా మీరు సమాధానం చెప్పే పరిస్థితిలో మీరు లేకపోతే ఎందుకు అట్లాంటి తప్పుడు పనులు చేస్తున్నారని నేను అడుగుతున్నాను. అది వాళ్ళ పని తప్పు అని మీకు తెలిసే మీ దగ్గర సమాధానం లేకనే మీరు వెళ్ళిపోయారు కదా, అట్లాంటి పరిస్థితి మీరు ఎందుకు తెచ్చుకుంటున్నారు? నేను హుజూరాబాద్ నియోజకవర్గంలో అక్కడ డిఓ గారి మీద కానివ్వండి, సిఓ గారి మీద కానివ్వండి, ప్రభుత్వం నుంచి ఎదుర్కొన్న సమస్యలు ప్రజలకు ఎదుర్కొన్నారని చెప్పి ఆ సమస్య పెడుతుంటే ఒక ప్రజాప్రతినిధి, ఒక శాసనసభ్యుడు, ఒక గౌరవం ఉన్న వ్యక్తిని మీద ఈరోజు సిఓ గారు మా విధులకు ఆటంకం కలిగించిందని చెప్పి కంప్లైంట్ చేయడం అనేది నేను దురదృష్టంగా భావిస్తున్నాను. ఇది దురదృష్టము, చాలా విచారకరము. కరీంనగర్ జిల్లాలో ఇంతవరకు ఎప్పుడు అలా జరగలేదు. మేము కూడా మంత్రిగా ఉన్నాం, ప్రతిపక్ష పాత్రగా పోస్ట్ జీవరెడ్డి గారు ఎంతమంది ఉన్నారు, కానీ ఏ రోజు కూడా జీవరెడ్డి గారు మాట్లాడినా కానీ, శ్రీబాబు గారు మాట్లాడినా కానీ మేము కేసులు పెట్టలేదే. అది జిల్లా పరిషత్ ప్రాంగణం. ఏమన్నా సమస్యలు ఉంటే జిల్లా పరిషత్ గారి కాన్సెంట్ తీసుకొని సిపి గారికి కంప్లైంట్ ఇవ్వాలి. ఎవరైతే సిఓ గారి మీద కంప్లైంట్ చేసిన మా కౌశిక్ రెడ్డి దానికి పరిగణన తీసుకోండి. మా మీద ఎఫ్ఐఆర్ చేసినప్పుడు వారి మీద ఎఫ్ఐఆర్ చేసి ఎంక్వైరీ చేయండి. మీరు మేము తప్పు చేస్తే మా మీద బాధ్యత, మా మీద శిక్ష చేయండి. వారు బాధ్యత, వారికి తప్పు చేస్తే వారి మీద శిక్ష చేయమండి. కాబట్టి ఎఫ్ఐఆర్ చేసి రెండు పక్షాలు ఎఫ్ఐఆర్ చేసి మీరు విచారణ చేపట్టమని చెప్పి మేము సిపి గారిని కోరడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. రేవంత్ రెడ్డి గారు, మీరు నిన్నో మొన్న స్టేట్మెంట్ చేశారు మా కక్ష సాధింపులు ఉన్నాయని. మరి కరీంనగర్ జిల్లాలో ఏం జరుగుతుంది? మీరు దయచేసి జిల్లా మీద మీరు ఫోకస్ పెట్టడం జరగండి. మీరు స్టేట్మెంట్ ఇచ్చిన 3 రోజులకే మా కక్ష సాధింపులు ఉండేది. ప్రజా సమస్య నుంచి ఏ ఎమ్మెల్యేని రావచ్చని మాట్లాడినారు, కానీ ప్రజా సమస్యలు మాట్లాడితే కరీంనగర్ జిల్లాలో గొంతు నొక్కే ప్రయత్నం చేస్తారు. కాబట్టి మీరు దయచేసి ఇమ్మీడియట్గా ఇక్కడ యంత్రాంగానికి కానీ ఇక్కడ మీ